ఆ మరణాల వెనుక కారణం ఏంటి? అందులోనూ అతడు కాలేజ్ టాపర్. ఆ టాపర్ ఇప్పుడు చనిపోయాడు. కాదు 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 చంపేశారు. ఎవరు ఎందుకు చంపారు అని తెలీదు. అలా ఒక్కరు కాదు, మరో ఒకరు కూడా ఆ గదుల్లో అలా మృతదేహాలే ఉన్న ఆ శవాలు చాటున నిజమేంటి? 2003 జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ పరీక్షల్లో టాపర్ శాలిని విజయ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పక్కనే ఆమె సోదరుడు మనీష్ విజయ్ ఐఆర్ఎస్ అధికారి, తల్లి శకుంతల అగర్వాల్ శవాలు పడి ఉన్నాయి. కేరళ కొచ్చిలోని ప్రభుత్వ వసతి గృహంలో వీరి శవాలు లభ్యమయ్యాయి. ముగ్గురి మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయి. శాలిని సోదరుడు మనీష్ సెంట్రల్ ట్యాక్స్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఆఫీసులో అదనపు కమిషనర్. మనీష్, శాలిని మృతదేహాలు వేరువేరు గదుల్లో ఉరికొయ్యలకు వేలాడుతూ ఉండగా తల్లి శకుంతల మరో గదిలో చనిపోయి పడి ఉంది. ఈ ముగ్గురివి ఆత్మహత్యలుగా కేరళ పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి చనిపోయాక కొడుకు, కూతురు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఇతర కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనీష్ డైరీలో ఫిబ్రవరి 15వ తేదీ రాసినట్లు ఉన్న సూసైడ్ నోట్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. అందులో ప్రస్తుతం దుబాయ్లో ఉన్న వారి చెల్లెలికి కొన్ని పత్రాలను అందజేయాలని రాసి ఉన్నట్లు వెల్లడించారు. ఆ నోట్లో ఆమె ఫోన్ నెంబర్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె స్వదేశానికి వస్తే వీరి మృతి మిస్టరీ బయటపడుతుందేమో చూడాలి. 2003లో జేపీఎస్సీ నిర్వహించిన కంబైన్డ్ పరీక్షల్లో రిక్రూట్ అయిన 64 మంది సివిల్ సర్వెంట్లలో శాలిని టాపర్గా నిలిచింది. కట్ చేస్తే కొంతమంది అభ్యర్థులు ఆ నియామక ప్రక్రియను హైకోర్టులో సవాల్ చేశారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో చాలామంది రాజకీయ నాయకులు లేదా అధికారులతో సంబంధం కలిగి ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దాంతో జార్ఖండ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. ఏళ్లు గడుస్తున్నా ఆ దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో 2022లో కేసును సీబీఐకి బదిలీ చేసింది.